మీరు చూసిన యూటీ ఫార్మింగ్. నేను మీ ఉపేందర్ని. మిరప సాగు చేసే ప్రతి రైతు బాధపడే సమస్య ఏంటంటే స్టెప్ రాకపోవడము. మేము మిరప సాగు చేస్తున్నాం కానీ స్టెప్ రావట్లేదు సార్, ఏం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో ప్రజెంట్ మనం ఏం చేయాలంటే మిరప ముందు కటింగ్ చేసుకోవాలి. చూస్తున్న మీరైతే ఎలా ఉందో మన యొక్క మిరప పంట. ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పని ఏంది, కటింగ్ చేసుకోవాలి. ఈ యొక్క పండు మిరప మొత్తం కూడా కటింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టెప్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మిరప మనకి ఉండడం వల్ల మనకి కాయ బరువై చెట్టు అనేది కొత్త ఎగురు రాకపోవడం వల్ల మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. సో దీనివల్ల మనం ఏం చేయాలి, కటింగ్ ఫస్ట్ కోత కటింగ్ అవ్వగానే మంచి మందులు పిచికా చేసుకుంటే ఆటోమేటిక్గానే స్టెప్ రావడం జరుగుతుంది. అది తెలియకుండా రైతులు ప్రతిదీ కూడా ఫెర్టిలైజర్స్ మీదే ఆధారపడకూడదు. సో అలాగని చెప్పేసి ఫెర్టిలైజర్స్ నేను తక్కువ అంచనా చేయట్లేదు. మొదటిగా మనం చేసుకోవాల్సిన పని ఏంది, కోత కోసుకోవాలి. కోత కోసిన తర్వాత మందులంటూ పిచికా చేసుకోవాలి. సో ఆ యొక్క ఈరోజు అయితే నేను స్ప్రేయింగ్ చేస్తున్నాను. అంటే కోత ఈ యొక్క వారంలో కోత జరగడం జరుగుతుంది. అంటే కటింగ్ అయితే ఈ వారంలో జరుగుతుంది మాకైతే. సో కోత కటింగ్ అయిన తర్వాత, మిరప కోత అయిన తర్వాత ఒక మంచి మందు స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా జానడు స్టెప్ రావడం జరుగుతుంది. మంచి పూత ఎగురు కాపు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త మందులతో మీ అందరూ చెప్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.